మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాపకులు శ్రీ రవిశంకర్ గారి శిష్యురాలు శుభ భారద్వాజ్ గారు. ఈమె ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ట్రైనింగ్ టీచర్, విమెన్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ట్రైనర్, అలాగే వైదిక్ ధర్మ సంస్థానికి ఈమె స్టేట్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పుడున్న డైలీ లైఫ్లో రొటీన్గా కాకుండా ఎన్నో రకాల ప్రాక్టీసెస్ని మనం ఎప్పుడు అవలంబిస్తూనే ఉంటూ ఉంటాం. కానీ బయటపడటానికి చాలా టైం పడుతూ ఉంటుంది. ఆచరణలో పెట్టాలి అని అనుకుంటాము, కానీ ఆచరణలో పెట్టలేకపోతూ ఉంటాము. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ని ఏ విధంగా అలవర్చుకోవాలి అనే అంశంపై మేడం గారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలు. మేడం, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ని ఏ విధంగా అలవర్చుకోవాలి తెలియచేయండి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏమిటి అంటేనమ్మా, అదంతా కూడా అదే మీరు అన్నారు కదా, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఏదైనా కూడా మన మనస్తోటే ఉంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన ఆలోచన విధానం, మన ఆలోచన సరళిని మనం మార్చుకోవాలి. అయితే ఒక్క మారుగా అయితే మారదు. ఇది చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో పాజిటివ్ యాటిట్యూడ్ని అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత, ఇప్పుడు మన వయసుకు వచ్చిన తర్వాత మారాలి అంటే చాలా కష్టం. అది దానికి మళ్ళీ మనం చాలా ప్రాక్టీస్ చేయాలి. కృషి, శ్రమ ఇవన్నీ ఉంటాయి. అయితే అదే చంటి పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కానీ మనం పాజిటివ్ యాటిట్యూడ్ అలవర్చడం అనేది చాలా ఈజీ అవుతుంది. అది ప్రాక్టీస్ చేయించవచ్చు. మనం కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బీయింగ్ అన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ నేనైతే ఒకటి చెప్తాను. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఈవెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అని అనుకుంటే ఇది రావడానికి ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఫెయిల్ అయిపోయాం, పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కడుంటుందమ్మా? నెగిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. నేను ఫెయిల్ అయిపోయాను, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, అయ్యో అందరూ పాస్ అయ్యారు అన్న బాధ ఉంటుంది కదా. అప్పుడు ఎక్కడ పాజిటివ్నెస్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో వస్తువు పోయింది అనుకుందాం ఇంట్లో, ఒక బంగారం వస్తువు ఏదో పోతే పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కడ ఉంటుంది? అటువంటి యాటిట్యూడ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ప్రాక్టీస్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏంటి? ఈ ప్రస్తుత పరిస్థితిని యాక్సెప్ట్ చేయగలిగే శక్తి ఉన్నప్పుడే యాటిట్యూడ్ అనేది మారుతుంది. యాటిట్యూడ్ ఎప్పుడైతే మీకు మారిందో ఆటోమేటిక్గా పాజిటివ్నెస్ పెరుగుతుంది. అయితే పిల్లల్లో ఎలా పెంచవచ్చు అని మీరు అడగలేదు, కానీ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి పెంచుకొని వస్తే పెద్ద అయిన తర్వాత 20-25 వచ్చేసరికి వాళ్ళకి ఆ నెగిటివ్ యాటిట్యూడ్ క్విక్గా రాదు. అవేర్నెస్తో మళ్ళీ పాజిటివ్గా మారుతారు. సిచ్యువేషన్ కొంచెం బాగాలేకపోతే నెగిటివ్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎవరికైనా, కానీ అవేర్నెస్తో మళ్ళీ వెనక్కి రావచ్చు. అయితే పిల్లల్లో ఒకవేళ చూస్తే ఎలా పెంచాలి అంటే, చూడండి, వాళ్ళు పడిపోయారు, ఇట్స్ ఓకే నాన్న, దెబ్బ తగిలింది, చూడు భూదేవికి ఎంత పెద్ద గట్టి దెబ్బ తగిలిందో, వాట్ ఆర్ యూ టీచింగ్? యూఆర్ టీచింగ్ నాట్ ఓన్లీ యూ, ఈవెన్ అదర్స్ ఆర్ గెటింగ్ సంథింగ్. ఆ విధమైనటువంటి ఒక రకమైన యాటిట్యూడ్ వాళ్ళలో నేర్పడం. అంటే ఏంటి? నాకు లాస్ జరిగింది, నేను నష్టపోయాను అనగానే నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళతాం. ఈ విధంగా ప్రతి విషయంలోని కూడా పిల్లలకి మనం పాజిటివ్నెస్ని నేర్పాలి. అలా నేర్పుతూ ఉంటే పెద్ద అయ్యేసరికి మనలో వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్ ఏర్పడుతుంది. మెంటల్ స్టేట్ మారాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ. ఇవి చెయ్యాలి. రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక కొంచెం చిన్న నాలెడ్జ్ పాయింట్స్ని రెగ్యులర్గా వాటిని కూడా మనం మననం చేసుకుంటూ ఉంటే, ఈ సిచ్యువేషన్లో మనం ఈ విధంగా దీన్ని ట్యాకిల్ చేయాలి, ఇది తప్పదు, ఇన్ఎవిటబుల్ అని తెలిసినప్పుడు ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మనసు ప్రశాంతత చెందుతుంది. అప్పుడే మీకు యాటిట్యూడ్, మీ పాజిటివ్నెస్ రావడానికి అప్పుడు కారణమవుతుంది. లేకపోతే పాజిటివ్నెస్ ఉండదు, నెగిటివ్గానే ఉంటారు. నాకే ఎందుకు జరిగింది, ఇప్పుడే వర్షం రావాలా, నేను బయటికి వెళ్ళాలనుకున్నాను అని అనుకుంటాం. కానీ వర్షం వచ్చింది, ఓకే, ఏమైంది, గొడుగు వేసుకుందాం, రెయిన్ కోట్ వేసుకుందాం, క్యాబ్ని పిలుచుకొని వెళదాం, నిజంగా సరదా ఉంది, వెళ్ళండి, వద్దనలేదు కదా.
ఇప్పుడే రావాలా ఈ వర్షం అని కానీ మీరు క్వశ్చన్ చేయడం మొదలెడితే ప్రజెంట్ మూమెంట్ని, జీవితంలో మీ యాటిట్యూడ్ మారదు. అలా మారాలంటే ఏం చేయాలి? యాక్సెప్టెన్స్. ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఈ వర్తమాన క్షణం అనివార్యం. అయితే ఏం చేయగలను? ఆటోమేటిక్గా గొడుగేసుకున్నాను, నేను రెయిన్ కోట్ వేసుకున్నాను, క్యాబ్ పీల్చుకున్నాను, అందులో పెడుతున్నాను, అయితే నా కారులో పెడతాను, నాకు కావాల్సినవి కొనుక్కుంటాను, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వస్తాను. అప్పుడు ఏమైందండి? యాటిట్యూడ్ మారిందిగా. సిచ్యువేషన్ అదే, మీరు చూసే దృష్టి ఏదైతే ఉందో ఆ కోణం మారింది. ఈ విధంగా మనం యాటిట్యూడ్ని పెంచుకోవాలి. మన పాస్ట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, అంటే కొన్ని సంఘటనలు మనల్ని చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. సో ఆ విషయాల నుంచి మనం బయటపడి పాజిటివ్ వేలో ఏ విధంగా మనం చూడవచ్చు తెలియచేయండి. ఇప్పుడు వ్యక్తి, వస్తువు, పరిస్థితి అంటే మన ప్రమేయం లేకుండా ఎన్నో విషయాలు జరిగి ఉంటాయమ్మా ప్రీవియస్గా. వాటిని పాజిటివ్గా ఎలా ఆలోచించాలి అంటే పోనీ నెగిటివ్గా ఆలోచించి చూద్దాం. ఏం పోయింది? ఒకవేళ ఇలా నెగిటివ్గా ఆలోచించారనుకోండి ప్రీవియస్ గతంలోని, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే ఎవరితోటో మీకు ఒక చిన్న ఘర్షణ, వాదన జరిగింది. దానివల్ల మీకు మాటలు లేవు ఇప్పుడు అనుకుందాం. అప్పుడు ఏం జరిగిందమ్మా? మీరు ఆ విషయాన్ని తలుచుకున్న కొద్దీ మీకు సంతోషం వస్తుందా, బాధ వస్తుందా? చెప్పండి. సంతోషం వస్తుందా? రాదు. బాధే కదా మిగులుతుంది. మరి అలాంటప్పుడు అటువంటి బాధాకరమైన విషయాన్ని మర్చిపోవడం మంచిదా, దాన్ని ప్రతిరోజు గుర్తు తెచ్చుకొని దాన్ని మరో ఇంత తవ్వుకోవడం మంచిదా? అంటే మనం ఏం చేస్తున్నాము? గతాన్ని మర్చిపోవటం లేదు. గతంలోని మనం జీవిస్తున్నాం, వర్తమానంలోకి రాలేకపోతున్నాం. వర్తమానంలో రానప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి మనం డెవలప్ చేసుకోగలుగుతాం? నెగిటివ్ యాటిట్యూడే ఉండిపోతుంది. ఎందుకు అంటే వర్తమానంలో మనం ఉండటం లేదు. వర్తమానంలో సంతోషమైన, బాధైనా, దుఃఖమైన, ఆనందమైన దాన్ని ఇప్పుడు వర్తమానంలో అనుభవించగలుగుతాం. కానీ మీరు ఎప్పుడో పాత విషయాన్ని పట్టుకుని ఇప్పుడు కూడా ఇంకా దాన్ని బాధపడుతూ దాని గురించి నెగిటివ్గా థింక్ చేస్తూ ఆ వ్యక్తి గురించి ఇంకా అలాగే ఆలోచిస్తున్నారు. కానీ ఆ వ్యక్తి అలాగే ఉన్నారు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ పరిస్థితి మారిపోయాయి. ఇప్పుడు ఉన్నాయా? అవి లేవు. పోనీ మీరు అలా ఉన్నారా? చూడండి. ఒక 10 ఏళ్ల క్రితం మీరు ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్నారా? ఏడాది క్రితం ఉన్నట్టుగా మీరు ఉన్నారా? లేరు. మీలో కూడా మార్పులు చెందే. సో ఏం చేయాలి అంటే ఆ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది ఒకప్పుడు జరిగిన ఇన్సిడెంట్, ఇప్పుడు కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా యాటిట్యూడ్ మారుతుంది. మన యాటిట్యూడ్, మన దృష్టికోణం ఎప్పుడైతే మారుతుందో పాజిటివ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇవన్నీ రావాలి అంటే అవేర్నెస్ కావాలి. అవేర్నెస్ కావాలంటే మళ్ళీ నేను చెప్పేది ఒకటేనమ్మా, అవేర్నెస్ ఎప్పుడు కూడా మైండ్తో కంట్రోల్ చేయలేం కాబట్టి శ్వాస ప్రక్రియల ద్వారాని మాత్రమే మనస్సుని కంట్రోల్ చేయగలుగుతాం, థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేయగలుగుతాం, మార్చగలుగుతాం. మన జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ సెల్ఫ్. మనని మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటికీ కూడా శ్వాస ప్రక్రియలు బాగా పనిచేస్తాయి. ఎప్పుడు పాజిటివ్గా ఉండటం చాలా కష్టం అంటారు కదండి, మరి దాన్ని సాధించడానికి మనం ఏ విధంగా ప్రయత్నించాలి తెలియచేయండి. ఎప్పుడు పాజిటివ్గా ఎలా ఉండాలి, దాన్ని సాధించడం ఎలాగా? అమ్మా ఎప్పుడు పాజిటివ్గా ఎలాగ ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఇవన్నీ జరిగే పనులు కావు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు నేను పాజిటివ్గా ఉండాలి అంటే అవ్వదు. ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ దారింట వెళుతున్న లేకపోతే ఇంట్లోనే పడేలు లాగా ఎవరైనా లెంపకాయ కొట్టారనుకోండి, మీరు అప్పుడు పాజిటివ్గా తీసుకోగలుగుతారా? యూ కెనాట్ టేక్ పాజిటివ్లీ. అట్ దట్ టైమ్ యూ విల్ రియాక్ట్. రెస్పాండ్ అవ్వరండి, మీరు రియాక్ట్ అవుతారు. సో సిచ్యువేషన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుసుకుంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఆటోమేటిక్గా మారుతుంది, వస్తుంది. మీరు పాజిటివ్నెస్ తెచ్చుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో హౌ టు రెస్పాండ్ టు అ సిచ్యువేషన్, నాట్ టు రియాక్ట్ అ సిచ్యువేషన్. ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వడం మొదలెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మీ యాటిట్యూడ్ మారుతుంది. అంటే ఏంటి? మీరు ఆ ఏదైతే పరిస్థితిని చూస్తున్నారో, ఆ ఈవెంట్ని చూస్తున్నారో, అది చూసే విధానం మారుతుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని సరదాగా కొట్టారా, లేకపోతే తెలియకుండా గట్టిగా తగిలిందా, నిజంగా కోపం మీద కొట్టారా అన్నది మీకు అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. నిజంగా గట్టిగా కొడితే ఆ వ్యక్తికి మీరు ఏ విధంగా చెప్పాలి అన్నది మీకు అప్పుడు తెలియాలి, అవగాహన రావాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు రెస్పాండ్ దట్ సిచ్యువేషన్. కోపం తెచ్చుకుని నిజంగా ఎవరైనా కొడితే మీకే కాదు, నాకైనా సరే కోపం వస్తుంది. ఇట్స్ వెరీ కామన్. కోపం రాకుండా ఉండదమ్మా. ఏదో వస్తువు చేతిలోంచి పగిలిపోతుంది, మనం చాలా ప్రాణప్రదమైన వస్తువుని పగిలిపోయింది, ఆటోమేటిక్గా కోపం వస్తుంది. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కోపం కానీ అహంకారం, దుఃఖం, బాధ, సంతోషం, అలాగే ఏ వస్తువ, ఏ వ్యక్తి, ఏవి కూడా శాశ్వతం కావు. అన్నీ కూడా ఇంపర్మనెంటేనమ్మా. కావాలంటే చూడండి, మీ ఇమోషన్స్ మారుతూనే వచ్చాయి, అవునా కాదా? మనుషులు మారుతూ వచ్చారు, అవునా కాదా? వస్తువులు, వ్యక్తి, పరిస్థితులు అన్నీ మారిపోతూ వచ్చాయి. ఒకప్పుడు ఎలా ఉండేదో విశాఖపట్నం ఇప్పుడు అలా లేదు, ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు. ప్రపంచం అంతా మారిపోతుంది. సో అన్నీ మారుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఏది కూడా పర్మనెంట్ కాదు, ఏ థాట్ పర్మనెంట్ కాదు, ఏ వ్యక్తి పర్మనెంట్ కాదు, ఏ ఇమోషన్ పర్మనెంట్ కాదు. ఇవి తెలుసుకుంటే ఆటోమేటిక్గా పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. మనకున్న డ్రీమ్స్, గోల్స్, అంబిషన్స్ని సాధించుకోవటానికి మనం ఏ విధంగా పాజిటివిటీని అలవర్చుకోవాలి తెలియచేయండి. డ్రీమ్స్, గోల్స్ని, వీటన్నిటిని ఎలా సాధించాలి అంటే ఫస్ట్ మా ప్రణాళిక వేసుకోవాలి. అంటే ఏంటి? ఒక స్కెచ్ వేసుకోవాలి. నేను ఈ డిగ్రీయో ఇంటర్మీడియటో కంప్లీట్ అయ్యేసరికి నేను ఒక స్కిల్ ఏదైనా నేర్చుకుని ఉండాలి. డిగ్రీ అయ్యేసరికి ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఈ స్కిల్స్ సైడ్ బై సైడ్ చదువుతో పాటు నేర్చుకుంటాను. దెన్ వీటితో పాటుగా నేను ఇంకేదైనా నేర్చుకుంటాను. వీటితో పాటు ఇంకొక ఏదో సర్టిఫికేషన్ యాడ్ చేసుకుంటాను. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్స్. ఈ విధంగా మనం ప్రణాళికని వేసుకుంటూ వాటిని అమలు పరుచుకోవాలి. అంటే లైక్ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం. ఎప్పుడైనా వ్యక్తికి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ ఒకటే అయితే ఇట్స్ ఈజీ టు అచీవ్. వేరాజ్ షార్ట్ టర్మ్ గోల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ గోల్ అయితే డిఫికల్ట్ టు అచీవ్ అవుతుంది. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను పలానా బీఎస్సీఓ, బీఏఓ, బీకామో చదువుకుంటాను. దీంతో పాటుగా నేను ఒక కంప్యూటర్లో సర్టిఫికేషన్స్ చేస్తాను. ఇది మీ షార్ట్ టర్మ్ గోల్ అయింది. లాంగ్ టర్మ్ గోల్లో మీరు ఎంబీఏ చేసి బిజినెస్ దీంట్లో వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రన్ ఆన్ 2 tracks? ఇది ఇక్కడ కంప్లీట్ అయ్యి ఇక్కడ ఒక 5 years ఆఫ్ షార్ట్ పీరియడ్ అయితే నెక్స్ట్ మళ్ళీ లాంగ్ పీరియడ్కి మీరు ఎంబీఏ చేసి దాని మీద ఎక్స్పీరియన్స్ సంపాదించుకుని దాంతో మీరు బిజినెస్లో వెళ్ళి మీరు బిజినెస్ చేయాలి అంటే మళ్ళీ 10-15 ఏళ్ళు పడుతుంది. ట్రై టు అండర్స్టాండ్. దీనివల్ల మీ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ ఫెయిల్యూర్స్ రాగానే మీరు కష్టపడతారు, ఇబ్బంది పడతారు, బాధపడతారు, మనసు నొచ్చుకుంటుంది. దానివల్ల డిప్రెషన్కి వెళతారు, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, సూయిసైడల్ టెండెన్సీస్ వస్తాయి. ఇవన్నీ రావడానికి కారణమవుతుంది. సో యూ హ్యావ్ టు డిజైన్ యువర్ లైఫ్ ఇన్ సచ్ అ వే వేర్ ఫెయిల్యూర్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అన్నది మీరు యాంటిసిపేట్ చేయాలి. ఎస్, ఫెయిల్యూర్స్ ఉంటాయి, అయినప్పటికీ కూడా ధైర్యంగా మహమ్మద్ ఘోరీ గజనీ దండయాత్రలు చేసినట్టుగా నేను ఈ పట్టుని విడవకుండా దీనిపైనే కంటిన్యూస్గా ప్రయత్నిస్తాను, తప్పకుండా సక్సెస్ అవుతాను అని మీరు నిర్విరామంగా కృషి చేయాలి. కృషి చేయకుండా మాత్రం సక్సెస్ రాదు. దీనికి పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత ఉండాలి అంటే, ఎంతమంది మిమ్మల్ని కాలు పట్టుకుని లాగేస్తున్నా, చేయి పట్టుకుని వెనక్కి లాగేస్తున్నా, మిమ్మల్ని మీకు ఇది జరగదు అని అంటున్నా సరే, నేను సాధిస్తాను అన్న ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, ఇటువంటి యాటిట్యూడ్తో ముందుకు వెళితేనే అప్పుడు మీ లైఫ్లో సక్సీడ్ అవుతారు. దానికి కావాల్సింది పాజిటివ్ యాటిట్యూడ్. చూసారు కదండి, ఇప్పటి వరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్, ట్రైనర్ శుభ భారద్వాజ్ గారు చెప్పినటువంటి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ గురించి ఎన్నో చక్కటి విషయాలను తెలియజేశారు. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం.